హాయ్ అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక్క బంగాళదుంపతో ఈ కొత్త రెసిపీ ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్ లాగైనా పిల్లలకి ఏమైనా చెయ్యాలి తినడానికి అనుకున్నప్పుడు చాలా క్విక్గా చేసేయచ్చండి. ఇవైతే పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగా వస్తాయి, అలాగే ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇవి చేసుకోవడానికి ఒక పెద్ద సైజు బంగాళదుంపనైతే తీసుకోవాలి. ఒకే బంగాళదుంప పెద్దగా ఉండాలన్నమాట. అది తీసుకొని ఇలా పైన ఉండే పీల్ అంతా తీసేసుకోవాలి. కత్తితో మనం రఫ్ చేసామంటే పైనుండే తొక్కంతా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు, ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. ఇలా పైనుండే పొట్టంతా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పొట్టు అంతా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని సెంటర్గా కట్ చేసుకోవాలి. సెంటర్గా కట్ చేసుకుంటే ఇలా రౌండ్గా వస్తుంది. దీన్ని మళ్ళీ సెంటర్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని సన్నంగా కట్ చేసుకోవాలి. చిప్స్ లాగా కట్ చేసుకోవాలండి. మనకి ఏ షేప్ కావలిస్తే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. వాటిని నేను చూపించే అర్ధచంద్రాకారం షేప్లో కట్ చేసుకుంటే ఇవి తినడానికి చాలా బాగుంటాయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అర్ధచంద్రాకారంలో ఉండాలన్నమాట, ఆ విధంగా కట్ చేసుకోవాలి. బాగా సన్నంగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, అరముక్క బంగాళదుంపకే నాకు ఎన్ని పీసెస్ వచ్చాయో. చాలా ఎక్కువగా వస్తాయండి. అదే ఒక్క బంగాళదుంప అయితే చాలా ఎక్కువ వస్తాయన్నమాట. నేను ఇంకా అందులో సగమే కట్ చేశాను. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 150 గ్రాముల దాకా శనగపిండి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అంతా బాగా మిక్స్ చేసుకోండి, ఇవంతా కూడా బాగా పట్టాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అయితే ఒకేసారి వేసేయకుండా కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇలా కొంచెం మిక్స్ చేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా జారుగా ఉండాలన్నమాట. అంటే మనకి బజ్జీ పిండి, పకోడీ పిండి ఎలాగుంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్న బంగాళదుంప పీసెస్ ఒక్కొక్కటి కూడా డిప్ చేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత ఇవి 4 to 5 పీసెస్ వేసుకొని ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. చాలా తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఒక సైడు వేగిన తర్వాత టర్న్ చేసుకొని మరొక సైడ్ కూడా వేయించుకోవాలి. చూసారు కదా, చాలా క్విక్గా అయిపోతుంది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. మనం ఇలా ఉడికించామంటే లోపల ఉండే బంగాళదుంప కూడా తొందరగా ఉడికిపోతుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. అంతే, అయిపోయాయి కదా. వీటన్నిటిని కూడా ఒక టిష్యూ పేపర్లోకి సపరేట్గా ఆయిల్ నుంచి సపరేట్ చేసి తీసేసుకోవాలి. టిష్యూ పేపర్లోకి అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. చూసారు కదా ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా. లోపల బంగాళదుంప స్టఫింగ్తో సూపర్గా ఉంటుందండి తింటే. సన్నంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే బంగాళదుంప బాగా ఉడుకుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో